మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యనాథుడు, దయగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మనందరి జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ తండ్రి అయిన దేవుడు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. వారిలో అలిసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడునూ నిద్రపోడు, కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అలసిన వారిని, తొట్టిల్లిపోయే వారిని తొట్టిల్లకుండా చేసే గొప్ప దేవుడు ఆయన. కునికిపోయే వారిని, తొట్టిల్లిపోయే వారిని కునుకకుండా కాపాడే దేవుడు ఆయన. వారి నడికట్టును బలపరుస్తానంటున్నారు. వారి పాదరక్షల వారు తెగిపోకుండా కాపాడుతానంటున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే, దూర ప్రాంతంలో ఉన్న వారిని నా ధ్వజమెత్తి వారిని పిలుస్తున్నాను, భూమ్యాంతముల వరకు ఉన్న వారిని ఏలవేసి నేను పిలుస్తున్నాను, వారు పరిగెట్టుకుని వస్తారు అని లేఖనం రాయబడి ఉంది. ఆయన ధ్వజమెత్తి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన ధ్వజమెత్తి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నారు. ఏమిటా ధ్వజం? ఏమై ఉంటుంది? పరమగీత గ్రంథం 2వ అధ్యాయంలో ప్రేమ అనే ధ్వజముతో నేను వారిని పిలుస్తున్నాను. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించాలి, ఆయనలో ఉన్న ఏంటి ప్రత్యేకత, ఆయన నమ్ముకోకపోతే ఏమన్నా అవుతుందా? తప్పకుండా అవుతుందండి. ఆయన జీవప్రదాత. ఆయన్ని వదులుకుంటే జీవాన్నే వదిలేసుకున్నట్టు. అంతేకాదు, ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచారు. ఏ విధంగానో తెలుసా? సిలువలో మరణించుట ద్వారా, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు పాపులమైన మన కొరకు చిందించుట ద్వారా, మనము పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకుని మనకున్న మహిమను పోగొట్టుకుంటే ఆ మరణమునే జయించి జీవప్రాప్తులుగా మనల్ని చేసి పోగొట్టుకున్న మహిమను తిరిగి అనుగ్రహించిన గొప్ప దేవుడు, నాథుడు, ప్రభువు యేసుక్రీస్తే. ఆయన సిలువలో మన కొరకే మరణించారు. లేదంటే మనం చేసిన పాపాలకు ప్రతిగా మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని చిందించి వెల చెల్లించి ఆయన సొత్తుగా చేసుకుని మనలను పరలోక వారసులుగా చేశారు ఆయన. ఆ దేవుడు చెప్తున్నారు, వారిలో అలిసిన వారు గాని తొట్టిల్లే వారు గాని ఉండరు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారో, ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తారో, ఆనుకుంటారో, వారు అలసిపోరు, తొట్టిల్లిపోరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక లేఖనం ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, నీకు విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు అలసిపోవటం, తొట్టిల్లిపోవటం ఉండదు. ఇంతకాలం ఏ పరిస్థితుల్లో నువ్వు తొట్టిల్లిపోయావో, విసిగి వేసారిపోయి అలసిపోయావో, యేసయ్య దగ్గరికి రా. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి రా, నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన నీకు విశ్రాంతినిస్తారు. వారిలో ఎవరునూ కునుకరు, వారు నిద్రపోరు. అంటే ఇక ఎప్పుడు వాళ్ళు నిద్రపోరా పాస్టర్ గారు? ఆ నిద్ర కాదండి, ఆ నిద్ర కాదు, ఆత్మీయ నిద్ర. వారెప్పుడు ఆత్మీయతలో చురుకుతనం కలిగి ఉంటారు. మనందరికీ యోనా అనే ప్రవక్త గారు బాగా తెలుసు. దేవుడు ఆయన్ని ఒక ప్రదేశానికి వెళ్ళమంటే
దేవునికి అవిధేయత చూపి వాడకి ఇంకొక ప్రదేశానికి టికెట్ తీసుకుని బయలుదేరతాడు. ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి ఒక నిద్రపోతా ఉంటాడు. దానిని బైబిల్ భాషలో అవిధేయత నిద్ర అని అంటారు. ఎవరైతే యేసుక్రీస్తు వైపు చూస్తారో వారిలో దేవుని పట్ల అవిధేయత ఉండదు. ఎవరైతే ఆ భారం మోసుకుని విశ్రాంతినిస్తున్న ఆ గొప్ప నాదుని దగ్గరికి, ఆ విశ్రమ స్థానం దగ్గరికి వెళ్తారో వారు కునుకరు, వారు నిద్రపోరు. అంతేకాదు వారి నడికట్టు బలంగా ఉంటుంది. నడికట్టు అని అంటే బలమునకు సాదృశ్యం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మీరు పైనుండి వచ్చు ఆ ఆత్మ వలన శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి బలహీనులమైన మనలను బలపరిచి ఆత్మీయ పోరాటంలో గెలిచేవారిగా, ఏ ఏ పరిస్థితుల్లో ఓడిపోతున్నామో ఆ పరిస్థితులన్నిట్లో గెలిచేవారిగా దేవుడు చేస్తాడు. అంతేకాదు వారి పాదరక్షల వారు తెగిపోదు. అంటే చెప్పులకి ఎప్పుడు కొనుక్కోక్కర్లేదంటారా? కాదండి, అది కాదు. నువ్వు ఏ గురి దగ్గరికైతే నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నావో యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఈ చెడ్డ దినాలలో విశ్వాసానికి కర్త అయిన ఆయన మీద ఆనుకుని విశ్వాసమును పొందుకుని ఏ గమ్యానికైతే, ఏ గురికైతే నువ్వు వెళ్దాం అనుకున్నావో ఆ నీ ప్రయాణం సజావుగా సాగుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, సమాధాన సువార్త వలనైన జోడు ఆ వారు తెగిపోదు. నువ్వు అలసిపోవు, తొట్టిల్లిపోవు, నువ్వు కునుకవు, నిద్రపోవు, నీ నడికట్టు నీకు మంచి బలం కలిగి ఉంటావు. అంతేకాదు నువ్వు అనేకులకు ఈ రక్షణ సువార్త, ఈ సత్య సువార్త, ఈ రాజ్య సువార్త, ఈ నిత్య సువార్త ప్రకటించాలని నువ్వు దేవుని రాజ్య విస్తరణ కొరకు తాపత్రయపడతావు. దేవుని యందు ప్రియమైన వర్లరా, దేవుడు నిన్ను ప్రేమ అనే ధ్వజంతో పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ విసిగిపోయి, వేసారిపోయి, అలసిపోయి, తొట్టిల్లిపోయి, నిద్రపోతూ, బలం లేక, నీకంటూ ఒక గురి లేకుండా బ్రతుకుతున్నావో నీతోనే మాట్లాడుతున్నాడు. రండి ఆయన దగ్గరకు. ఆ ప్రేమ అనే ధ్వజం ఎత్తుకున్న నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆశపడుతున్న ఆ దేవుని దగ్గరికి వద్దాం. ఆ దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, ఆ దేవుని దగ్గర దీవెన ఉంది. ఆ దేవుని దగ్గరికి వస్తే ఆ దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈ దినమంతా చేతబట్టుకుందాం. ఈ వాగ్దానం గురించి ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, ఎందరైతే ఈ మాటలు విన్నారో తండ్రి, వారి బ్రతుకులలో ఉన్న అలసట, వారి బ్రతుకులలో ఉన్న తొట్రుపాటు, వారి బ్రతుకులలో ఉన్న కునికేతనం, నిద్రపోయేతనం, బలము లేనితనం, దేవుని దగ్గరకు వస్తుండగా సమస్తమును దీవెనగా మార్చినందుకే స్తోత్రం. అనేకులకు రక్షణ సువార్త ప్రకటించు వారిగా వీరందరినీ బలవంతుని చేతిలోని బాణములుగా మీరు మార్చినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.